హైదరాబాద్ లో కొన్ని ముఠాలో మైనర్ బాలికలను టార్గెట్ గా వ్యభిచారం చేస్తున్నారు. అయితే ఈ వ్యభిచార రాకెట్ గురించి ఎవరూ నమ్మలేని నిజాలు బయటకు వస్తున్నాయి. చదువుకోవాల్సిన వయసులో ఉన్న మైనర్ బాలికలు తమ శరీరాన్ని అమ్ముకుని కుటుంబాన్ని పోషించే పరిస్థితిలో ఉన్నారు. బలవంతంగా ఇందులోకి నెట్టబడిన వారికి మాదక ద్రవ్యాలు అలవాటు చేసి దారుణాలకు తెగబడుతున్నారు. హైదరాబాద్ నగరంలో కొన్ని ప్రాంతాల్లో ఇలాంటి దారుణాలు బయటకు వస్తున్నాయి. నమ్మిన వారి చేతుల్లో నయవంచనకు గురవుతున్న ఆ బాలికలు తమ శరీరంను పుండులా మారుతుంటే తట్టుకోలేకపోతున్నారు. భరించలేని పరిస్థితిలో ఉన్నారు. అయితే తాజాగా పోలీసుల దాడుల్లో పట్టుబడిన ఓ 15 ఏళ్ల బాలిక విషయమే చూస్తే ఆమెకు ఉపాధి కల్పిస్తామని చెప్పి ఆమెతో 2 నెలలుగా వ్యభిచారం చేయిస్తున్నారు. ఆమె ఎదురు తిరగకుండా ఆమెకు మాదక ద్రవ్యాలను అలవాటు చేశారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. చిన్న వయసులో భర్త మరణించిన వారిని, పేదలను టార్గెట్ గా చేసుకుని 2 నెలల పాటు బాలికలను చూసే అవకాశం ఉండదని చెప్పి తల్లిదండ్రులకు 20 నుంచి 50 వేల వరకు చేతికిచ్చి బాలికలను తమతో తీసుకెళతారు. ఈ రొంపలోకి ఒక్కసారి వచ్చామంటే వారు చెప్పినట్టు వినాల్సిందే. నివాస ప్రాంతాల మధ్య అయితే పోలీసులకు అనుమానం రాదనే ఉద్దేశంతో అపార్ట్మెంట్లోనే ఈ దందా కొనసాగిస్తున్నారు. ఇక అందం, చదువు ఉన్న యువతులను పాస్పోర్ట్, టూరిస్టు వీసాలతో గల్ఫ్ దేశాలకు పంపుతున్న ముఠాలు కూడా ఉన్నట్టు విశ్వసనీయ సమాచారం. 12 నుంచి 15 సంవత్సరాల మధ్య వయసుగల బాలికలను ఈ రొంపలోకి దించి కాసులు దండుకుంటున్నారు. మా వీడియోస్ మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి.